మరొక 14 రోజుల్లో హరిహర వీరమల్లుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అయితే మనం అయితే చూడబోతున్నాం. నిజంగా ఈ మూమెంట్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే చాలా ఎమోషనల్ మూమెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 7 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుండి వస్తున్న ఒక స్ట్రైట్ సినిమా ఇది. అందులోని ఈ సినిమా ఏదో నార్మల్ కమర్షియల్ సినిమా అయితే కాదనమాట. మన తెలుగోడి పౌరుషం అయిన హరిహర వీరమల్లు యొక్క చరిత్ర ఇది. కాబట్టి ఈ సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఒక బెంచ్ మార్క్ లాగా ఉండిపోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే ఈ రోజు మార్నింగ్ ఈ సినిమాకి సంబంధించిన ఒక కౌంట్ డౌన్ పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు, 14 days to go అని. నిజంగా ఆ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయనే చెప్పాలి. ఆ స్పీయర్ పట్టుకుని ఆయన అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాడు. రాజసం ఉట్టిపడినట్టయితే నాకైతే కనిపించాడు. అదే కాదనమాట, నిన్న కూడా ఒక పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో కూడా చాలా ఇంటెన్సిటీతో మన పవన్ కళ్యాణ్ గారు అయితే కనబడ్డారు. నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ కావచ్చు, ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్ కావచ్చు, రెండు కూడా నాకైతే చాలా క్వాలిటీగా అయితే అనిపించినాయి. ఇంకా ఇలాంటి స్టఫ్ ఇంకా రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా వీలైనంత త్వరగా ఖచ్చితంగా వీళ్ళైతే ట్రైలర్ అయితే రిలీజ్ చేయాలి. June 2nd అయితే ట్రైలర్ రిలీజ్ అయిద్దని మనం అయితే అనుకున్నాం కదా, కానీ ఇంకొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు అయితే మనకైతే కనపడుతున్నాయి. ఇంకా డైరెక్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసుకుంటారేమో, నాకైతే డౌటే. ఇంకా అమెరికాలో మన హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి $100,000 అయితే క్రాస్ అయింది అనమాట అడ్వాన్స్ బుకింగ్స్. దగ్గరగా 190కి పైగా లొకేషన్ లో 580 పైగా షోలలో 3,500కి పైగా టికెట్లు అయితే ఈ సినిమాకి అయితే బుక్ అయ్యాయి. సినిమా హైప్ ను మనం చూసుకుంటే ఇదైతే చాలా మంచి స్టార్ట్ అని నేనైతే చెప్తాను. వీలైనంత త్వరగా ట్రైలర్ రిలీజ్ చేస్తే ఈ కౌంట్ ఇంకా పెరిగిద్ది అనమాట. ఎందుకంటే హైప్ ఇంకొద్దిగా బాగా పెరిగి బాగా అంటే న్యూట్రల్ ఆడియన్స్ ఫ్యాన్సే కాకుండా న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఎప్పుడైతే కదిలి బయటకు వస్తారో సినిమాకి మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి. ఇంక ఇది పక్కన పెడితే హరిహర వీరమల్లు సినిమా బెనిఫిట్ షోల గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా 1 AM నుంచి అయితే షోలు అయితే వేస్తారని మనం అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు జరుగుతున్న చర్చల ప్రకారం 4 నుంచి షోలు వేసే ఆలోచనలో వాళ్ళైతే ఉన్నారంట. దీనికి ఒక స్పెసిఫిక్ రీజన్ కూడా ఉంది. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా అనేది ఒక పక్క కమర్షియల్ సినిమా అయితే కాదనమాట. ఒక గొప్ప యోధుడి జీవిత చరిత్ర ఇది. అంటే ఆ చరిత్రని కమర్షియల్ హంగులతో అయితే నింపి వీళ్ళైతే మన ముందుకైతే తెస్తున్నారు. కాబట్టి 1 AM షోస్ కంటే ఈ సినిమాకి నిజం చెప్పాలంటే 4 AM నుంచే షోలు వేయటం అయితే మంచిది. ఎందుకంటే 1 AM కి మనందరికీ తెలిసిందే, అయితే టాక్ అటెలిద్ది లేకపోతే ఎటెలిద్దో కూడా తెలీదు. బ్యాడ్ టాక్ వచ్చే అవకాశం కూడా ఉంది. సినిమా యావరేజ్ గా ఉన్నా సరే ఆ నిద్రమత్తులో సినిమా సరిగ్గా చూడకుండా సినిమా అట్రలాఫ్రా రాడ్రా అని చాలా ఈజీగా తీసి పడేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మార్నింగ్ 4 AM నుంచే షోలు వేయాలని నేనైతే కోరుకుంటున్నా. అంటే కన్ఫర్మ్ కాదనమాట, క్యాన్సిల్ అంటే కన్ఫర్మ్ కాదు, చర్చలు అయితే జరుగుతున్నాయి. ఫైనల్ కాల్ అయితే వీళ్ళైతే రాబోయే రోజుల్లో అయితే తీసుకుంటారు. అయితే టికెట్ రేట్లు మన గేమ్ చేంజర్ సినిమాకి, అలాగే గేమ్ చేంజర్ సినిమా తర్వాత పెద్ద సినిమాలు ఏమి రాలేదు కదా. గేమ్ చేంజర్ సినిమాకి 600 అయితే ఉంది బెనిఫిట్ షోలు. సేమ్ ఈ సినిమాకి కూడా బెనిఫిట్ షోలు అంతే ఉండబోతున్నాయి. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారు 4 గంటల్లో అయితే అవజేశారంట. యాక్చువల్ గా ఇది ఎప్పుడు జరిగిందంటే ఆయన డబ్బింగ్ ఎప్పుడు చెప్పాడంటే హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆయన లాస్ట్ వర్కింగ్ డే ఉంది కదా, ఆ షూట్ అవగానే ఆ రోజు రాత్రే 10 గంటలకైతే ఆయన అయితే డబ్బింగ్ రూమ్ లోకి అయితే వెళ్ళాడంట. 10 గంటలకైతే కూర్చుని రాత్రి 2 వరకు అయితే ఆ సినిమా కోసం డబ్బింగ్ అయితే చెప్పి దాని తర్వాత ఆయన అయితే ఇంటికైతే వెళ్ళాడంట. ఆయన అంత ఇదిగా ఉంటా కారణం ఏంటంటే ఆయన ఇప్పుడు మన అందరికీ తెలిసిందే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే అయ్యారు కదా. ఆ ప్రోటోకాల్ ఆ బిజీ అదంతా ఉంటది. కాబట్టి ఆయనకి టైం దొరికినప్పుడల్లా ఇలా షూటింగ్ కి వచ్చాడు. అదే రోజున మన డబ్బింగ్ కూడా పూర్తి చేసి ఆయన అయితే హరిహర వీరమల్లు సినిమాని అయితే ఫినిష్ చేశాడు. అదే విధంగా ఓజీ సినిమా కూడా లేట్ అయితే అవదు. ఇంకా September 25th వీళ్ళు చెప్పిన డేట్ కి ఓజీ సినిమా అయితే వచ్చేద్ది. యాక్చువల్ గా నేను పవన్ కళ్యాణ్ గారు ముంబై కూడా వెళ్ళారు, కానీ ఆ సినిమాలో విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ గారికి డెంగ్యూ అయితే వచ్చిందనమాట. దానివల్ల ఓజీ సినిమా షూట్ అయితే క్యాన్సిల్ అయింది. మరి కొన్ని రోజుల్లో ఆ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.